చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు హీరో హీరోయిన్లుగా రాణించి ఆ తరువాత పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పి కొంతమంది డైరెక్టర్లుగా నిర్మాతలుగా మారిన వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది నటనలో సక్సెస్ అయినంతగా వేరే రంగంలో సక్సెస్ కాలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేరే రంగంలో సక్సెస్ కాలేక అప్పుల్లో కూరుకుపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఈ స్టార్లు. సాధారణంగా అయితే పరిశ్రమలో ఉన్నవారి ఇంటి నుంచి ఆడపిల్లలను హీరోయిన్లుగా చేయరు, ఎందుకంటే పరిశ్రమ గురించి వారికి పూర్తిగా తెలుసు కాబట్టి. కానీ లోపల చూస్తే అప్పులు. ఈ వయసు వారు ఏం చేసినా అంత డబ్బు సంపాదించలేని పరిస్థితే. తమ ఇంటి ఆడపిల్లలను రంగంలోకి దింపుతున్నారు ఈ స్టార్లు. అందులో ముందుగా రాజశేఖర్ ఒకప్పుడు అగ్ర నటుడిగా వెలుగొందాడు. కెరీర్ మంచి టైంలో ఉన్నప్పుడు హీరోయిన్ జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, శివాని, శివాత్మిక. పెళ్లి తర్వాత జీవిత డైరెక్షన్ చేయడం మొదలెట్టింది. సొంత బ్యానర్లోనే రాజశేఖర్ను హీరోగా పెట్టి చాలా సినిమాలు చేసింది. కానీ అవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఆర్థికంగా చాలా నష్టాలు వచ్చాయి. తమ అప్పుల నుంచి బయటపడడానికి పరిశ్రమలో రాజశేఖర్కి సరైన అవకాశాలు లేవు. చేసేదేమీ లేక జీవిత బతుకు జట్కా బండిలో యాంకర్గా చేసింది. అది కొద్ది రోజులుగా బాగానే నడిచినా ఏవో గొడవల కారణంగా ఆ కార్యక్రమం నుంచి జీవిత తప్పుకుంది. ఇక చేసేదేమీ లేక రాజశేఖర్ తమ పెద్ద కూతురు శివానీని హీరోయిన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. ఇందుకోసం శివానీకి నటనలో శిక్షణ కూడా ఇప్పించారు. అంతేకాదు హాట్ ఫోటోషూట్ కూడా తీయించారు. హీరోయిన్కి కావాల్సినవన్నీ చేపిస్తూ పరిశ్రమలో జరిగే ప్రతి ఫంక్షన్కి శివానీని వెంట తీసుకెళ్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్లోని ఓ షాపింగ్లో శివాని సందడి చేసింది. దీన్ని బట్టి చూస్తే రాజశేఖర్ కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అయితే శివాని సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, హీరో ఎవరు అనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇక ఒకప్పటి అతిలోక సుందరి ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 3 తరాల నటిగా ఎన్నో హిట్ చిత్రాలను చేశారు. అప్పట్లో బాలీవుడ్లో పెద్ద ప్రొడ్యూసర్ అయిన బోనీ కపూర్ని పెళ్లి చేసుకున్న శ్రీదేవి ఆ తర్వాత సినిమాలలో నటించలేదు. కానీ ఒకరోజు సడన్ గా శ్రీదేవి రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త, వెంటనే ఇంగ్లీష్ చిత్రం రావడం, దాంట్లో కీలక పాత్ర శ్రీదేవిదే అవ్వడం జరిగిపోయాయి. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఒకటి ఉంది. స్టార్ హీరోయిన్, అందులో స్టార్ ప్రొడ్యూసర్ భార్య అయి ఉండి 2 కూతుర్లు పుట్టిన తర్వాత సినిమాల్లో నటించాల్సిన అవసరం ఏముంది? అక్కడే ఉంది అసలు విషయం. ఎప్పుడూ అదృష్టం మనతో ఉండాలనుకోకూడదు కదా. బోనీ కపూర్ విషయంలోనూ అదే జరిగింది. బోనీ కపూర్ తీసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. మళ్ళీ బాలీవుడ్ స్టేటస్ మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అందులో శ్రీదేవి కూడా బయట కాలు పెట్టిందంటే చేతిలో 10 లక్షలు ఉండాల్సిందే. వీటితో బోనీకి ఇంకొన్ని అప్పులు పెరిగాయి. పేరు ప్రఖ్యాతులు పొందిన కుటుంబం కాబట్టి వేరే వాళ్ళ దగ్గర చెయ్యి చాచి అడగలేరు. దీంతో శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవిని సినిమా ప్రపంచానికి పరిచయం చేయబోతోంది. శ్రీదేవికి జిరాక్స్లా సినీ అభిమాన లోకం పిలుచుకుంటున్న జాహ్నవిని హీరోయిన్ని చేయడం ద్వారా తన ఆర్థికపరమైన అప్పుల నుంచి బయటపడేందుకు శ్రీదేవి తపిస్తోంది. ఇక కమెడియన్, రచయిత ఉత్తేజ్ గుర్తున్నాడా మీకు? ఖడ్గం, చందమామ చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. ఈయన ఆ తర్వాత సినిమాలలో పెద్దగా కనిపించలేదు. సినిమా అవకాశాలు రావడం లేదో మరి ఏ ఇతర కారణమో తెలియదు కానీ ప్రస్తుతం ఉత్తేజ్ను ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టి ఊపిరాడకుండా చేస్తున్నాయి. ఇదే తరుణంలో తన కూతురైన చేతనను చిత్ర పరిశ్రమలోకి తీసుకొచ్చారు. మీకు బద్రి సినిమా గుర్తుందా? అందులో పార్కులో పవన్ కళ్యాణ్ ఒళ్ళో కూర్చునే పాప గుర్తుందా? తనే ఉత్తేజ్ కూతురు. చిన్నప్పటి నుంచి పలు సినిమాలలో నటించిన అనుభవం ఉంది చేతనకు. నటన గురించి మంచి అవగాహన కూడా ఉంది. దీంతో రీసెంట్ డిగ్రీలో మాస్ కమ్యూనికేషన్ పూర్తి చేసుకున్న చేతన తన తండ్రిని కష్టాల నుంచి గట్టెక్కించడం కోసం పిచ్చిగా నచ్చావ్ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయింది. నటుడు, నిర్మాత నాగబాబు కూడా ఇదే కోవలోకి చెందినవాడని చెప్పుకోవాలి. నాగబాబుకు వరుణ్ తేజ్, నిహారిక 2 పిల్లలున్నారు. ఆరెంజ్ సినిమా ఫ్లాప్తో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు నాగబాబు. ఆ టైంలో వరుణ్ ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. నాగబాబుకు సరైన సినిమా అవకాశాలు రాలేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అప్పుడే నిహారికని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు. ఇటు చూస్తే పెద్ద పేరున్న ఫ్యామిలీ. అప్పటి వరకు ఆ ఇంట్లో నుంచి ఏ అమ్మాయి యాక్టింగ్ చేయలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నాగబాబు తన కూతుర్ని హీరోయిన్ చేయడానికి సిద్ధమయ్యాడు. అలాగే ముందుగా బుల్లితెరపైకి నిహారికను ఢీ షో ద్వారా తీసుకొచ్చారు. అదే టైంలో జబర్దస్త్ షోలో జడ్జిగా నాగబాబుకి అవకాశం వచ్చింది. నిహారిక ఢీ షో చేస్తుండగానే తను హీరోయిన్గా ఎంట్రీ కావాల్సిన ఏర్పాట్లు చేశాడు నాగబాబు. ప్రేక్షకులకు బాగా దగ్గరైన నిహారిక వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఇద్దరూ చేయడం వల్ల నాగబాబు ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడింది. ప్రస్తుతం నాగబాబు కొడుకు హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.